పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తలు ఇప్పుడు మరోవైపు ఇక ఇరాన్పై దాడులు పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, రెండు దేశాలు సంయుక్తంగా తమ ఆపరేషన్ ఇరాన్ పైన ప్రారంభించడం జరిగింది. ఉదయం నుంచి కూడా బాంబుల మోతతోనే ఇరాన్ రాజధాని అయిన టెహరాన్లో పెద్ద ఎత్తున కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా కొన్ని పొగలు, అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా బిల్డింగ్లను కూడా నీటమట్టం అయిపోతున్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం ఇంటర్నెట్ సేవలన్నింటినీ కూడా బంద్ చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇక ఎక్కడ కూడా మొబైల్ ఫోన్లు కూడా ఇరాన్లో పనిచేయని పరిస్థితి నెలకొంది. క్షిపణుల దాడులు విస్తృతంగా కూడా అటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు సంయుక్త దాడులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇరాన్ కొంత మొదటి నుంచి కూడా న్యూక్లియర్కి సంబంధించి కొంత అణుబాంబులు తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం దాదాపు ఇప్పుడు 90% సక్సెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఇతర దేశాలను కూడా బెదిరించే ధోరణితో తానుంది. అందుకే ఇరాన్ పైన సంయుక్త దాడులు నిర్వహిస్తున్నామని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సైన్యం కలిసి కూడా ఇరాన్ను టార్గెట్ చేస్తున్నాం. ఇరాన్లో ఉన్న ఎక్కడైతే అణు ఒప్పంద కేంద్రాలు ఉంటే ఆ అణుకు సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసే వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది అనేది కూడా ఆయన చాలా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇరాన్లో చూడొచ్చు కొంత భీకరమైన యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ దేశాలలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక ఎమర్జెన్సీ అలర్ట్ని ప్రకటించడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. అందరినీ కూడా బంకర్లో వీలైనంత మందిని ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దు, ఏ క్షణమైన ఏమైనా జరగవచ్చు అనేది కూడా ఇప్పటికే అక్కడ ఒక రెడ్ అలారం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. కొంత రెండు దేశాల మధ్య కూడా నెలకొన్న తాజా పరిణామాలు కూడా చూడవచ్చు. మరోవైపు ట్రంప్ తన ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా కూడా పూర్తిగా ఇరాన్లో ఉన్న అనేక స్థావరాలను కూడా పూర్తిగా కూడా మట్టు పెడతామనే ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్ అధ్యక్షుడైన ఆలీ మొకేన్ కమెన్ దాదాపు భవనంపై లక్ష్యంగా కూడా దాడులు కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక ప్రతీకారంగా ఇరాన్ ఖండంతర క్షిపణులను ముందే పసిగట్టి ఇజ్రాయెల్ కూడా ఎక్కడికక్కడ కూడా వాటిని మట్టు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్లో గగనతలాన్ని మూసివేస్తారు. మొత్తం రెండు దేశాల మధ్య అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, రెండు దేశాల మధ్య కూడా ఎయిర్ స్పేస్ను పూర్తిగా కూడా మూసివేశారు. ఎక్కడ కూడా వివిధ దేశాలకు సంబంధించిన విమానాలను వారి గగనతలానికి కూడా పూర్తిగా నిషేధం పెడుతున్నాయి. మరోవైపు రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలతోనే కేంద్ర ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం అప్రమత్తమని చెప్పాలి. భారత ప్రభుత్వం ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న వారిని ముఖ్యంగా భారతీయులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా, ముఖ్యంగా దగ్గరలో ఉన్న ఎంబసీలని కూడా ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ అయితే వారిని కాంటాక్ట్ చేయాల్సిందిగా, వీలైతేనే బయటికి రావాలి, మిగతా సమయంలో పూర్తిగా కూడా ఇంట్లోకే పరిమితం అవ్వాలి, తమ భద్రతను మొదట చూసుకోవాలని కూడా భారత ప్రభుత్వం కూడా ఒక కీలక ప్రకటన చేసింది. అక్కడ ఉన్న ఎంబసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం సంప్రదింపులు కూడా జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇక దాదాపు కొంత భీకర యుద్ధం అయితే రెండు దేశాల మధ్య జరుగుతుందని చెప్పాలి. అనేక మంది ఇప్పటికే నివాసాలు కోల్పోయి రోడ్లపైకి వస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య కొంత భీకరమైన పోరు కొనసాగుతుందని చెప్పాల్సి మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ రోజంతా కూడా దాదాపు ఈ దాడులు కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మాత్రం పూర్తిగా కూడా ఎక్కడైతే అణుబాంబులకు సంబంధించిన కావచ్చు, ఎక్కడైతే ఇవన్నీ చోటు చేసుకున్నారో దానికి సంబంధించి పూర్తిగా కూడా అణు ఒప్పందం పైన పూర్తిగా కూడా అమెరికా అత్యంత తీవ్రంగా ఈ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్తోని కలిసి సంయుక్త దాడులు అయితే అక్కడ